7వ పాట ధ్యానంలోకి వెళ్దాం. వేదవాక్య పఠనము శ్రీమతి ఏ ప్రశాంతి రమేష్ గారు, అప్పుడు ప్రార్థన శ్రీమతి జి వసంత. ఈనాటి గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు వారు సిలువపై పలికినటువంటి 7 మాటల ధ్యానము, 7వ మాట ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుల ప్రేమాసాన్ని మీకు ఇష్టం చేస్తున్నాను. తండ్రి కుమారునికి సంతోషించాలని అవి అంతం కలిగిన తండ్రి మా వయసులో నమ్మించి మరి పెట్టిన ప్రతి ప్రార్థనను వినిస్తున్నామని నమ్మకంతో విశ్వసిస్తున్నామని యేసయ్యా. మరి ప్రపంచం అంతటా ఈ శుభాలను జరుపుకుంటారు మాకు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి 7 మాటల ద్వారా మా అందరి హృదయాలను మరి స్పందింపచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. సమాధాన కథమైన లేవా, ఆలోచన కథమైన లేవా, మా కొరకై ఆజ్ఞాని కాదంతో ఈ లోకానికి వచ్చి పాపపాదం మోసుకొని పోతున్నా ఓ దేవుని కొరకలా ఆపై చిందించిన నీ రక్షణ ద్వారా మేము శుద్ధీకరింపబడిన బిడ్డలుగా జీవిస్తూ ఈ లోకంలో నీ మధ్య మేము చేయించిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. సమాధాన కథలు లేవా, ఆలోచన కథలు లేవా, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించుతున్నందుకు నీకు వేలాది స్తోత్రం. ప్రతి బిడ్డను యొక్క జ్ఞానంతో నింపబడి ఈ కార్యక్రమంలో పాల్గొనటకు వారు ఈలోగా ఇక్కడికి వచ్చేటకు ఏర్పాటు చేయడం, ప్రతి బిడ్డ ఇచ్చిన వాక్యాన్ని బట్టి వారి మనసులలో మరి వారిలో ఉన్న గొప్ప శ్రమను మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. సమాధాన అర్థంగా అదుగో తండ్రి ప్రభా మొదలుపెట్టున్నాను తండ్రి ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ అవసరం తీర్చగల దేవుడు మహిమ కలుగుతుంది. యేసయ్య మరి ముఖ్యంగా ప్రతి బిడ్డలో నీ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి మధ్యలో ఉన్నాను నమ్మించున్నాము. మరి ముఖ్యంగా వారి స్థానిక వారికి పెద్దలకు మరి వారసులు అందరికీ వేలాది స్తోత్రం తెలుస్తూ మహిమపరుస్తూ దేవుడు సమక్షంలో మీరు దేవుడుగా ఉండాలని నమ్మికరించి యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను అని. ఆమేన్, ఆమేన్. సంఖ్యమాంతరములు స్నేహితులుగా 196వ కీర్తన చివరి వచనాన్ని మనం పాడతాం. చేసి
ప్రియ దేవుని సంగమా, సిలువ వీణపై వినపడుచున్నటువంటి సప్త స్వరాలను ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకై ఆయన సిద్ధపరిచే గొప్ప విమోచన కార్యం, రక్షణ కార్యాన్ని ఈ మధ్యాహ్నం మీద దేవుని సమాజంగా కూడి మనం ధ్యానిస్తుంటున్నాం. 7వ మాట సిలువపై ఆయన పలికిన రీతి ధ్యానిస్తుంటే భక్తుడైనటువంటి లూకా గారు తన యొక్క సువార్త పత్రికలో 23వ అధ్యాయం 44వ వచనం నుండి కింది వచనం 47 దాకా ఒకసారి మనము చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుండి 47 దాకా. అప్పుడు రమణమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగను. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండడని చెప్పి దేవుని మహిమపరచెను. ప్రేమైన దేవుని సంతుల, సిలువ బైబిల్ గ్రంథంలో చిత్రీకరింపబడిన రీతి ఆలోచన చేస్తే ఇది చాలా కఠోరమైనటువంటి శిక్ష. ఏ మనిషికి ఇలాంటిది ఉండకూడదని అనేక పర్యాయాల్లో దీనిని వివరిస్తూ వర్ణిస్తుండగా లేఖనాల్లో దీనిని మనం చూడగలం. అయితే మనం వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడనని చెప్పి వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించగలం. ఆయన చూడగలని వాడిగా అయ్యాడు, తృణీకరింపబడిన వాడిగా అయ్యాడు, వ్యసనాక్రాంతుడిగా మనం అతనిని ఎంచాం. ప్రియమైన దేవుని ఇవన్నీ చూసుకున్నటువంటి ఈ సందర్భాన ఆ గొల్గొతా కొండపైన ఆ కల్వరి సిలువపై వేలాడుతున్నటువంటి ఆ యేసయ్యను ఆలోచన చేస్తుంటే చివరి క్షణాలవి ప్రాణము విడిచిపోతుంది. ఆ చివరి క్షణాలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఏం మాట్లాడతాడు ఆయన? ఏమి సెలవిస్తాడు? ఏంటి సమాజానికి ఏ సందేశాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడని ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని సంగమ చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇదే పంత గారి పరదేశి గారి ఈ అహా మహాత్మ శరణ్య అనేటువంటి ఆ మాటలో గమనిస్తే ఈ చివరి మాటలు ఆయన 7వ వచనంలో చాలా చక్కగా ఆయన పొందుపరిచాడు. ఆయన ఏం చేశాడంటే గొప్ప శబ్దాన్ని ఆయన ఆర్భాటముతో కేక వేసి అనేటువంటి ఆ మాటను ఉపయోగించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని సమాజంలో ఈ వాక్యాన్ని గమనిస్తా ఉంటే ఈ చివరి మాటకు ముందు, ఈ చివరి మాట తర్వాత కొన్ని స్టార్ట్లింగ్ ఈవెంట్స్ జరిగాయి. అవి గ్రంథకర్త లూకా గారు దీనిని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆకాశము స్పందించింది, భూమి స్పందించింది, మనిషి కూడా స్పందించాడు. ఈరోజు ఆ స్పందన మనం వాక్యంలో ధ్యానిస్తాం. అయితే చివరిగా ఒక చిన్న ప్రశ్నతో మనం ఇక్కడి నుంచి దానికి జవాబు ఇచ్చుకోవాలి. నా స్పందన ఏమైంటుంది అని ఈ సాయంత్రం వేళ లేదా మధ్యాహ్నం వేళ దేవుని వాక్యంలో నుంచి మనము గమనించాలి. ప్రియులారా, దయచేసి రండి. ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగనని ఈ వాక్యంలో చూస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ఈ 6 మాటలను ధ్యానించగా ఈ మధ్యాహ్నం వేళ మనం దేవుని సన్నిధిలో విన్నాం. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరే కానీ దేవుడు నాతో మాట్లాడలేదు అని మనం అనలేకపోయినా. Nobody can deny the fact that God has spoken to us. దేవుడు నాతో వ్యక్తిగతంగా God has spoken to me అని చెప్పకుండా ఎవరిపై కానీ మనం ఉండలేము. దయచేసి ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ కేక వెనుకల సూర్యుడు అదృశ్యుడాయుడు, ఆ
ఆ దేశం మీద కటిక చీకటి అది కమ్మినట్లు గమనిస్తున్నాం. దాని తర్వాత గర్భాలయ తెర నడిమికి చెరిగారు. ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే యేసు ప్రభు 6వ మాట శిలువపై పలికినప్పుడు ఇది సమాప్తమైనది. గ్రీక్ భాషలో దీనిని టెటెలస్టాయ్ అనేటువంటి ఆ మాట పలికాడు. దేవాలయపు ఆ తెర పైనుంచి కిందికి అలాగనే చెరగటం అనేటువంటిది మనం ధ్యానించాము. 4 అంగుళాల ఆ తెర చెరిగింది ప్రియులారా. ఇది 4 అంగుళాల ఆ తెర అంత తిక్కుకునేటువంటి ఆ తెర అలాగనే చెరిగింది. ఏం ఆశ్చర్యం అండి ఇది, ఏమి అద్భుతం అండి ఇది. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి దేవులారా. చాలా చక్కగా ఈ 6వ వాక్యాన్ని మనం ధ్యానించాము. అదేంటంటే దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క తెర దేవుడు తీసివేశాడు. డైరెక్ట్ యాక్సెస్ దేవుడితో మనిషికి ఆయన దయచేశాడని మనం గమనించాలి. ఇంకొక మాట చెప్పాలంటే పాత నిబంధన గ్రంథం యొక్క ఏదా ఆ యొక్క రిచువల్స్, ఆ యొక్క సాక్రిఫైస్, ఆ యొక్క హై ప్రీస్ట్ అవసరం లేదు. ప్రభువు యేసుక్రీస్తు యొక్క సఫిషియంట్ అటోనింగ్ సాక్రిఫైస్ లో మన పాపముల కొరకై ఆయన చాలినంత సఫిషియంట్ సాక్రిఫైస్, ఆ అటోన్మెంట్ చెల్లించడంలో దేవుడు చేసేటటువంటి ఒక ఆశ్చర్యం ఏంటంటే మనల్ని ఆయనతో డైరెక్ట్ యాక్సెస్ లోనికి ఆయన తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. ప్రేమైనటువంటి దేవుని సమాజమా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక నూతన నిబంధన ఆరంభమైంది అని మనకు అర్థమవుతుంది. ఈ నూతన నిబంధన ఆరంభమవుతున్నటువంటి ఈ ప్రక్రియలో ఈ 46వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు యేసు ఎప్పుడు అన్నటువంటి మాట అంటే దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. దీని తర్వాత అప్పుడు యేసు ఏం చేశాడు అని అంటారు. దయచేసి గమనిస్తాం. గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. దయచేసి ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ప్రతి యూదునికి సాయంత్రం వేళ వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నానని వాళ్ళు అప్పగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఈ పలికినటువంటి ఈ పలుకు ఇది ఆకస్మిక, ఇది ఉచ్చారణ కాదండి. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి కార్యం కాదండి. ఇది దేవుడు చాలా జాగ్రత్తగా, ఇది చాలా ప్రణాళికబద్ధతతో ఆయన వేసినటువంటి ఒక కేక్ అని మనం గమనించాలి. దిస్ ఇస్ ఎ కేర్ఫుల్లీ అండ్ వెల్ ప్లాన్డ్ utterance of Christ on the cross అని మనం ఇక్కడ గమనించాలి. ఏ కోణంలో మనం గమనించిన ఈ చివరి వాక్యంలో మనం ఏం గమనించగలమంటే ప్రభువు యేసుక్రీస్తు ఈ ఆటముతో వేసిన కేక ఇది దేనికి సంకేతంగా ఉందంటే ఆయన భయంతో వేయలేదండి, ఆయన బాధతో వేయలేదండి. ఇక్కడ ఈయన వేస్తున్నటువంటి కేక ఎలా ఉందంటే he was confident in his connection with his master లేదా with his father అని ఈ వచనం వేళ మనం గమనించాలి. ప్రభువు అయిన తన పరలోకపు తండ్రితో తనకున్నటువంటి ఈ కనెక్షన్, ఈ యొక్క ఇంటిమసీ ఎలా ఉందంటే అది చాలా ఖచ్చితంగా ఉంది అని చెప్పి తెలియజేసేటువంటి కేక్గా ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. అందుకనే ఈ మొదటి పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెంట్ ఇంటిమసీ విత్ హిస్ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రితో ఒక చాలా ఖచ్చితమైనటువంటి ఒక సన్నిహితాన్ని ఇది మనం గమనిస్తోంది. ఇక్కడ యేసయ్య తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎంతో గంభీరమైనటువంటిది. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో చనిపోతున్నటువంటి ఆ టైంలో ఇక్కడ ఎలా ఉందంటే he was flying into the bosom of his heavenly father. తన పరలోకపు తండ్రి యొక్క ఆ యొక్క కౌగిలిలోనికి, ఆయన యొక్క ఆ యొక్క ఒడిలోనికి ఆయన అట్లా వెళ్తున్నాడు అనేటువంటి ఆ మాటను మనం గమనిస్తున్నాం. కష్టాల నడుమ, శ్రమల నడుమ అతనిని నలుగగొట్టిన రీతి ఆ నలుగురు నడుమ ఏం చేశాడంటే ఆయన బిగ్గరగా కేక వేశాడు. This is a cry saying that he was confident of his intimacy with his heavenly father. దయచేసి గమనించాలి. ఆ పరలోకపు తండ్రి యొక్క ఆయన యొక్క everlasting arms లోనికి ఆయన ఆహ్వానిస్తున్నటువంటి ఆ టైం అది ఆయనకి ఎక్కడుందంటే ఆ భద్రత అక్కడ ఉందని మనం గమనించాలంటున్నా. చార్ల్స్ వెస్లీ అనేటువంటి ఒక మంచి దైవజనుడు
జాన్ వెస్లీ గారి సహోదరుడు ఇంగ్లాండ్ దేశంలో చాలా పాటలు రాశాడు. ఈ చార్ల్స్ వెస్లీ గారు ఒకరోజు ఏం చేశాడంటే ఉదయకాలంగా ఆయన అలా తన యొక్క గది బయట వెలుపడి కూర్చుని అలా ప్రకృతిని చూస్తూ ఉన్నాడంట. చాలా తుఫాను లాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాడు. తుఫాను లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ఆ టైంలో ఆయన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు తిప్పుతూ, ప్రభా ఏం చేయలేనుంటున్నావు, ఏంటి నా పరిస్థితి, వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డు, నా జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు, ఏంటి నా స్పందన అన్నట్లుగా ఉన్నాడంట. ఈ టైంలో చార్ల్స్ వెస్లీ గారు చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఏంటంటే ఒక డేగ వచ్చి ఒక చిన్న పక్షిని వెంటాడుతూ దానిని పట్టుకోవడానికి వస్తా ఉంటే ఆ చిన్న పక్షి అలానే ఎగురుకుంటూ వచ్చేసి ఆయన ఒడిలో అలాగనే ఉండిపోతుంది. ఆ ఒడిలో చార్ల్స్ వెస్లీ గారి ఒడిలో అలా ఉంటే ఆ చిన్న పక్షిని అట్లా పట్టుకున్నాడంట. తట్టుకుంటే అది తన యొక్క గుండె సవ్వడిని చూస్తూ ఉన్నాడంట. గుండె సవ్వడిని చూస్తూ ఉండగా ఆయన ఏం చేశాడంటే ఆయన తట్టుకోలేకపోయాడు. దాని తర్వాత ఏంటంటే ఆయనకు అర్థమైంది, ఈ పక్షికి నా చెంత ఒక ఆశ్రయం దొరికింది అని ఆయన గుర్తించి ఆయన ఏం చేసిందంటే దాని తర్వాత ఈ చిన్న పాట రాస్తాడు. ఆ పాట ఏంటంటే, యేసు ఆత్మ ప్రియుడా నిన్ను ఆశ్రయించి తిని లేవగా తరంగములు గాలివాన కొట్టగా లోక బాధలన్నిటన్ నన్ను దాచు రక్షక రేవులకు నడుపుము నాదు ఆత్మను ప్రభువు జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ అని ఈ పాట ఈ చార్ల్స్ వెస్లీ గారు రాస్తారు. ప్రియ సంఘమా, ఈ చక్కని మధ్యాహ్నం వేళ దేవుని వాక్యాన్ని ఆయన శిలువ ధ్యాన ఈ అంశంలో మనం ఉంటుండగా ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కేక ఏమి చూపిస్తుందంటే ఆయన కాన్ఫిడెంట్ ఇంటిమసీ విత్ హిస్ హెవెన్లీ ఫాదర్ అని మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు డిక్లేర్ చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా యొక్క అలీజియన్స్ ఎవరితో ఉందంటే నా పరలోకం తండ్రితో ఉంది. ఈ అలీజియన్స్ వెనకాల ఏం జరుగుతుందంటే దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నానని ఆ యొక్క మాటలు మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఇక్కడ ఒక మాటని మనం చూస్తాం. పైనుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. చెప్తారండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఈయన ఎవరు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ డిక్లరేషన్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ రిగార్డింగ్ ద సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియ సంఘమా, దయచేసి గమనించాలి కదా, దేవుని ఆ యొక్క ప్రణాళికకు భిన్నంగా యేసయ్య ఏమీ కూడా చేయట్లేదు. ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ మధ్యాహ్నం ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న అప్లికేషన్ మన లైఫ్లో, మన జీవితానికి ఎలా నేను అన్వయించుకోవాలని ఆలోచన చేస్తే, మన కష్టాల నడుమ, శ్రమల నడుమ మనకు దొరికేటువంటి ఒక రిలీఫ్, మనకు దొరికేటువంటి ఆశ్రయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ఇక్కడ ఈ మధ్యాహ్న వేళ గమనించాలి. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా కనపడినా కానీ, అవి నా చేయి దాటిపోయాయే అని చెప్పి అనబడ్డా కానీ, ఈరోజు నేను మనవి చేస్తున్నటువంటి మాట, మనకు రిలీఫ్, మనకు రెఫ్యూజ్, మనకు ఒక చక్కని ఒక ఆశ్రయము ప్రభు చెంత దొరుకుతుందని మనం గమనించి మనం ముందుకు వెళ్ళాలి. నా దేవుని, నా తండ్రి చెంతకు నేను వెళ్తున్నాను. నా తండ్రి సన్నిధి ఇక్కడ ఉంది, నా తండ్రి సన్నిధికి నేను వెళ్తున్నానని ఆ యొక్క చక్కని ఈ యొక్క సత్యాన్ని ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించగలం. కొంచెం ముందుకు వెళ్తే చాలా విషయాలు మనం గమనించగలం. ఇట్ వాస్ ఎ కాన్ఫిడెంట్ ట్రస్ట్ అని గమనించాలి. ఇది చాలా ఖచ్చితమైనటువంటి ఒక ట్రస్ట్, ఒక నమ్మిక. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చేతులు ఎవరి చేతులు అవి? ఎలాంటి చేతులు అవి? ఇవి తండ్రి చేతులు అవి. మనల్ని దగ్గర తీసే చేతులు అవి. మనకు ధైర్యం ఇచ్చే చేతులు అవి. ఆయన బలమైన చేతులు అవి. నిన్ను నన్ను అవి చాలా అందముగా తీర్చిదిద్దిన చేతులు అవి. ప్రేమైనటువంటి దేవుని సత్వ, ఈ కాన్ఫిడెంట్ ట్రస్ట్ ఏంటంటే
ఈ చక్కని వాక్యాన్ని చూస్తుండగా ఐ కమిట్ మై స్పిరిట్ అనేటువంటి మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. చాలా గొప్ప మాట ఇది. ఈ కమిటింగ్ అనేటువంటి మాటలు చూస్తే ఇది ఎలా ఉంటుందంటే హ్యాండ్ ఓవర్, ఒకరి చేతికి నేను అందజేస్తూ ఉన్నాను అనేటువంటి మాట. ఎందుకంటే వీరి చేతిలో జాగ్రత్తగా ఉంటుంది నా పరిస్థితి, వీరి చేతులు ఉంటే నా జీవితానికి బాధ ఉండదు, భయం ఉండదు. వీరి చేతుల్లో ఉన్నానంటే నేను ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయబడుతున్నానంటే ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ సేఫ్ కీపింగ్. అది దీని అర్థం. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడువాడు ఆయన. మన జీవితాలకు కావాల్సినటువంటి ఒక భద్రత ఇచ్చేవాడు ఆయన. ఆయన చేతిలోనికి మన జీవితం సమర్పించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుళ్ళ, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ఈ టైంలో జీసస్ వాస్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఇంకొక మాటలు చెప్పాలంటే సార్వభౌమ దేవుని హస్తంలోనికి ఆయన ఏం చేస్తున్నాడంటే తను తాను సమర్పించుకుంటున్నాడు. ఆ నమ్మిక, ఈ కాన్ఫిడెంట్ ట్రస్ట్ అనేటువంటిది ఇది ఎంత గంభీరం. ప్రేమైనటువంటి దేవుళ్ళ, నేను చివరికి వచ్చేసుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 29వ వచనం. దయచేసి ఎవరైనా తెలిస్తే ఈ వాక్య భాగాన్ని చదవగలరా? వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరిలో అపహరింపలేడు. ఎంత చక్కని మాట. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు చేస్తున్నటువంటిది ఏంటంటే తండ్రి చేతుల్లో నుండి ఎవడే కానీ మనల్ని అపహరింపలేడన్నటువంటి సత్యాన్ని ఈ వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు 31వ కీర్తనలో 5వ వచనంలో ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానన్నటువంటి ఆ మాటలు ఆయన పలకటం జరుగుతూ ఉంది. ప్రియ సంగమ, ఈ చక్కని మధ్యాహ్న వేళ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలుగా మనము చేయగలిగింది ఏంటంటే మన జీవితాలు ఆయన చేతిలో కమిట్ చేసుకున్నప్పుడు అవి ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవంగా, అది ఎంతో భద్రతగా అది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. జీసస్ వర్డ్స్, ఈ యొక్క పలుకు ఏమి చూపిస్తుందంటే దీస్ వర్డ్స్ గివ్ బిలీవర్స్ గ్రేటెస్ట్ అష్యూరెన్స్. ఏంటి అష్యూరెన్స్ అంటే ఈ యొక్క మరణం తర్వాత కూడా నా జీవితం దేవుని చేతిలో ఉంది అన్నటువంటి ఒక మాట. నేను దేవుని చేతిలో, దేవుని చెంత నేను సదా ఉంటానన్నటువంటి ఒక అష్యూరెన్స్ దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు, మన సమాజానికి దేవుడు దయచేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుళ్ళ, చివరిగా ఈ మాటలు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఇదేంటంటే ఒక కాన్ఫిడెన్స్ సరెండర్. ఇది చాలా కాన్ఫిడెంట్ గా తను దేవుని చేతిలోనికి ఆయన అప్పగించుకుంటున్నాడు. ఈ ఫైనల్ మూమెంట్స్ లో ఏమి జరుగుతా ఉంది ఇక్కడ అని ఆలోచన చేస్తా ఉంటే యేసు ప్రభు అయితే ఆయన అన్సర్టన్ గా ఎక్కడెక్కడ కనపడలేదు. హి వాస్ నెవర్ అన్సర్టన్ ఇన్ ఆల్ దిస్ స్టోరీ. ఈ యొక్క కథను అంతగా చూస్తే ఎక్కడికని అన్సర్టన్ గా తెలియట్లేదు. ఎవరైనా యేసు ప్రభుని అడిగితే అయ్యో వాట్ నెక్స్ట్ అని అంటే ఐ డోంట్ నో అనలేదండి. ఏం చేస్తున్నావు దీని తర్వాత అంటే నాకు తెలియదండి అనట్లేదు ఆయన. He was sure and he was certain as to where he is going and in whose hands he is going to rest అన్నటువంటి ఈ మాటలు ఈ మధ్యాహ్న వేళ మనం గమనించాలి. యేసు ప్రభు ఆయన ఒక ఊహాగానాల్లో లేడండి. ఆయన ఎటు వెళ్తున్నానో నాకు తెలియదు అనట్లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నేను నా తండ్రి చేతుల్లోనికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అక్కడి నా భద్రత ఉంటుంది. అక్కడికి ఆయన సన్నిధికి నేను సదా ఉండటానికి నేను వెళ్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి మైకేల్ ఫారడే అనేటువంటి ఒక గ్రేట్ సైంటిస్ట్, ఆయనతో ఆయన చివరి దినాల్లో వెతుకున్నాడు. మైకేల్ ఫారడే ఆయన గొప్ప సైంటిస్ట్. ఎలక్ట్రో కెమిస్ట్రీలో, తర్వాత ఎలక్ట్రో మ్యాగ్నెటిజంలో చాలా దిట్టైనటువంటి ఆయన శాస్త్రజ్ఞుడు. ఆయన స్టూడెంట్స్ వచ్చేసి ఒక మాట అన్నారంట, వాట్ ఆర్ యు స్పెక్యులేటింగ్ నౌ అన్నారంట.
నువ్వు చివరిగా ఉన్నావు కదా, చివరి ఘట్టంలో ఉన్నావు, ఎప్పుడైనా చనిపోతావు. నువ్వు ఏమి ఊహాగానాలలో ఉన్నావు అంటే, స్పెక్యులేషన్స్ ఐ హావ్ నన్ అన్నాడంటే, నాకెందుకు ఊహాగానాలు ఏమి లేవండి అన్నాడు. అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, I live with certainties and not with speculation. అని చెప్పి ఈ మాట చెప్పాడంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చెప్పాడంటే, I know whom I believed. నేను ఎవరిని నమ్మాను, నేను ఎరుగుదును అన్నాడు. నా జీవితంలో ఆయన జాగ్రత్తగా నేను చేసినవన్నీ కూడా ఆయన కాపాడుతాడన్నటువంటి ఆ నిశ్చయత నాకుంది అని ఆ యొక్క వచనం పలికి వాళ్ళని ఆశ్చర్యపరచాడంటే. ప్రియమైన దేవుడు, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇట్ వాజ్ ఎ కాన్ఫిడెంట్ సరెండర్. ఇట్ వాజ్ ఎ కాన్ఫిడెంట్ సరెండర్. యేసయ్య అన్సర్టనిటీస్లో లేదు, కానీ ఆయన సర్టనిటీస్లో కాన్ఫిడెంట్గా తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క ఆత్మను దేవుని తండ్రి అయిన దేవుని చేతునికి ఆయన అప్పగించాడు. నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ దేవుడి వాక్యాన్ని ధ్యానించిన తర్వాత ఎవరి చేతిలో మన జీవితాన్ని పెట్టామో సార్ ఆలోచించేయండి. దాదాపు 40 రోజుల ఈ తపస్సు దినాలు మనం గడుపుతూ వచ్చాం. దాదాపు 5 రోజుల ఈ ప్యాషన్ వీక్ మనం అబ్జర్వ్ చేశాం. ఇక్కడ కూర్చుని దాదాపు 4 గంటలు అవుతా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా స్పందన ఏంటి ఈరోజు ఆ శిలువ కార్యానికి? ఆ శిలువను చూస్తున్నటువంటి ఆ శతాధిపతి అంటున్నాడు, ఈయన మాటలన్నింటినీ విన్నాను నేను. దాదాపు 6 గంటలు దానికి ముందు ఆయన శ్రమలని చూశాను నేను. పిలాతు మాట్లాడినటువంటి రీతి, ప్రధాన యాజకులుగా నేను ట్రీట్ చేసిన రీతిని చూశాను. కానీ తండ్రి, నీ చేతికి నాకు అప్పగించున్నానని ఆ కేక వినిన వెంటనే శతాధిపతి అంటున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు. Truly, he is the Son of God. ఆయన మనోనేత్రాలు తెరవడే ప్రియులరా. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై వేలాడుతుండగా ఆయనను ఎలా చూశాడంటే, ఒక అన్యుడు ఆయన ఒక మెస్సాయగా చూశాడు. లోకానికి రావాల్సినటువంటి ఒక మెస్సాయ, ఒక రక్షకుడిగా ఆ శతాధిపతి ఆ యేసయ్యని చూశాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ ప్రేమపూర్వకమైనటువంటి ఒక ఆహ్వానం. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తావా? యేసయ్య దగ్గరికి వచ్చి సంపూర్ణంగా సమర్పిస్తావా ఆయనకు? లేదంటే నీ దగ్గర పెట్టుకుని నీ బలహీనతలోనే, మన యొక్క అవివేకంలోనే, మన యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందంలోనే, మన యొక్క ఈ లోకపు పోకడలోనే ఉండాలని ఒకవేళ అలా ఉన్నాయి మన తలుపులు? దయచేసి రండి ప్రియులు, అందరి తలల నుంచి కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని స్వరం మనం వింటూ ఉండేది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉండేది, దేవుడు మన హృదయాన్ని సాధిస్తూ ఉండేది. దయచేసి ఎవరు అటు ఇటు తిరగదు ఈరోజు. దయచేసి ఎవరు అటు ఇటు చూడదు కూడా. ప్రియమైన దేవుడు కూడా ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుడు నేను సంధిస్తున్న సమయం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఓ యవన బిడ్డ, ప్రియమైన దేవుని సన్నిధిలో చిన్న బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో బలమైనది. ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను తన యొక్క కౌగిలిలో భద్రపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన బలహీనతను చూసి మనకు తీర్పు ఆయన ఇవ్వలేదు, కానీ శిలువపై మన పొందవలసిన తీర్పు ఆయన పొందాడు. మన శిక్ష ఆయన భరించాడు. అది నీ కోసం, నా కోసం శిలువపై యేసయ్య చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు చిన్న మాట చెప్తావా? యేసయ్య,
నీకు థ్యాంక్స్ అయ్యా, మీ శిలువ కార్యాన్ని బట్టి నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, నేను ఎంతో దూరంగా నీకు ఉన్నాను, నీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాను, నీకు వేరేగా జీవించాను, నేను పట్టించుకోలేదు, అసలు నేను కాపులు కూడా చేయలేదు. ఎస్ఐ నన్ను క్షమించండి. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ యొక్క వాక్యం నాకు వస్తుండగా, నీ రక్షణ ప్రణాళిక నా కొరకై సిద్ధపరిచి సంపూర్ణంగా ఉంచి శిలువపై మీరు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి ఎస్ఐ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నా జీవితాన్ని నీ చేతులకి సమర్పిస్తున్నాను. ప్రభా, నా జీవితాన్ని అంగీకరించండి. లార్డ్, రిసీవ్ మై లైఫ్. లార్డ్, యాక్సెప్ట్ మీ జస్ట్ ద వే ఐ యామ్. నేను ఉన్నట్టుగానే నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. నా చేయి పట్టుకోండి, ఈరోజు నా చేయి పట్టుకోండి ప్రభా. నీ చేతిలో నాకు భద్రత ఉందని ఈరోజు నేను వింటున్నాను యేసయ్యా. నా జీవితం మునుపటిలాగా ఉండకూడదని నా ప్రార్థన ఈరోజు. నేను బయటికి బాగా చలమని అయిపోయాను. ప్రజలు అందరూ కూడా నన్ను చూస్తూ బయట బాగుందని చెప్పి చూస్తున్నారు, కానీ లోపల నాలో ఉన్నటువంటి ఆ కపటము, ఆ మోసము, ఆ కుళ్ళు, ఆ ద్వేషము, నీకు విరోధమైనటువంటి కార్యాలు ప్రభాని నీకు మాత్రమే తెలుసు. మధ్య నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా. నా జీవితంలోనికి రండి నాయనా, నా చేయి పట్టుకోండి ఈరోజు. ఆ మీ శిలువ ప్రేమ చేత నన్ను నింపుతూ ఉన్నాను. థ్యాంక్స్ యేసయ్యా, నీకు థ్యాంక్స్ యేసయ్యా. ఈ శిలువ ధ్యాన కూడికలో నీవు నాతో మాట్లాడుతుండగా ఒక నవీనమైనటువంటి ఒక నిర్ణయంతో ప్రభు నీకోసం నేను జీవిస్తానని ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను. ఈరోజు ఆ మాట ఎవరైనా చెప్తూ ఉంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ఎవరైనా కావచ్చు, ఒక నవీనమైన శుభారంభం నాకు దయచేయండి యేసయ్యా అని ఈ ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్ను దీవించండి కాక. ప్రియమైన తల్లి, దేవుడు నిన్ను దీవించండి కాక. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించండి కాక. హల్లెలూయా. పరిశుద్ధానికి స్తోత్రాలు, వందనాలు. మధ్యాహ్నం వేళ మీ శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు. మమ్మల్ని దీవించండి, శిలువ సాక్షులుగా నిలబెట్టండి. ఆ మీ గొప్ప రక్షణ మా జీవితానికి మీరెంతో గొప్పగా బహుకరించండి. గొప్ప కృతజ్ఞతతో జీవించడం సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే తమ జీవితంలోనికి ప్రభువైన యేసు క్రీస్తుని ఆహ్వానించారు, యేసు కొరకు సాక్షులుగా జీవించడానికి ఒక నూతన శుభారంభం నా జీవితంలో ఈరోజు దేవుడు దయచేసాడని నమ్మి ప్రభా మీతో ముందుకు వెళ్తుంటారే ఆ బిడ్డలందరినీ బట్టి మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, నేనాన్ని పొందడానికి గొప్పగా దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేశంతుమా ప్రార్థించుటకు శ్రీ ఏడి స్టాండర్డ్ జోన్స్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆ విధప ప్రకటనలు చివరికి వచ్చేసారు. ప్రకటనలు ఈస్టర్ కమిటీ తల్లిదండ్రులకే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, పరలోక నివాసి, సకల ఆశీర్వాదాలకు కారణముడా, ఆది సంబంధుడా, ఈ యొక్క ముఖ్యమైన కృపచేత గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో చేర్చి ఈ రీతిగా మీకు శిలువపై పలికిన 7 సప్త సూక్తులను మేము వినగలుగుటకు మీరు మాకు ఇచ్చిన ఘనతకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకించి ప్రభా, ఈ 7 మాటల ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలను ఈ యొక్క బిడ్డల ద్వారా వినిపించినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకించి ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరిని ఈ 7 మాటల ద్వారా మీరే వారితో మాట్లాడుతారని నమ్ముతున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ నిన్న వాక్యాన్ని మా హృదయాలను ఫలించుకొని ఈ లోకంలో జీవించగలుగుట కూడా మీరు మాకు సహాయం దయచేస్తారని నమ్ముతున్నాను. ప్రత్యేకించి ఈ రోజంతటిలో మీ యొక్క కృప భద్రత మాపై ఉంచుతారని నమ్ముతున్నాను.
రాబోయే దినాలలో కూడా ప్రభా, రేపు ఎల్లుండి జరగనైన కార్యక్రమాలలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. ఎల్లుండి జరగనైన బాప్తిస్మాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంకా ఎవరెవరైతే మా సంఘంలో రక్షణ అనుభవం లేక బాప్తిస్మం తీసుకోలేదు ప్రభా, వారందరితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. వారికి బాప్తిస్మం తీసుకొని మంచి మనసులను రక్షణ భాగ్యాన్ని కూడా దయచేస్తారని అడుగుతున్నాను. చేరిన మమ్మల్ందరినీ నీ యొక్క దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రియకుమారులు మా విమోచకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. ధనదేవానికి వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మమ్మల్ని అందరినీ ఈ రీతిగా చేర్చారని వందనాలు, స్తుతులు తెలుస్తున్నాను. కుటుంబాలుగా రావటం, ప్రభావ మీ దివ్య స్వరాన్ని వినటం, ఇది మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. శిలువ విలువలతో మేము జీవించడానికి, శిలువ సందేశాన్ని మా జీవితానికి అన్వయించుకుని ఈ లోకంలో మీ సాక్షులుగా అనేక మందికి ఆ శిలువ ప్రేమను తెలియజేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ విచ్చేయబడినటువంటి ప్రతి ఒక్కరిని, సంఘాన్ని గొప్పగా దీవించి విస్తరింపచేయమని, మహిమ ఘనత ప్రభావం మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు శక్తి గల సాధ్యులేని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణ